హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా అండి. మా బాబుకి 3 years వచ్చేసినాయి. స్కూల్కి వెళ్ళే ఏజ్ కూడా అయింది. సో బాబుకు స్కూల్ కోసం వెళ్తున్నామండి. కొంచెం పర్సనల్గా వెళ్ళి ఎలా ఉందో స్కూల్ చూసి అన్ని కన్ఫర్మ్ చేసుకొని జాయిన్ చేద్దామని వెళ్తున్నాము. ఇదైతే ఒక స్కూల్ దగ్గరికి వచ్చాము. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్ ఫస్ట్ చూసాము. సో ఇది ఎలా ఉందో చూద్దామా? ఓకే, లెట్స్ గో. సో ఇది వచ్చేసి మనకి క్లాస్ రూమ్ అంటా అండి. సో అన్నీ స్టిక్ చేసి నర్సరీ వాళ్ళకి చైర్స్ అండ్ టేబుల్స్ ఉంటాయట. మామూలుగా కేజీ సెక్షన్ వాళ్ళకి బెంచెస్ లాంటివి ఉంటాయని చెప్తున్నారు. సో చాలా బాగా డెకరేట్ చేశారు. ఇది ప్లే గ్రూప్ వాళ్ళకి, అంటే నర్సరీ కన్నా ముందు జాయిన్ అవుతారు కదా, ఆ మామూలు అలవాటు అవ్వడానికి పిల్లలు స్కూల్ ఎన్వైర్న్మెంట్ ఇంకా ఇంట్లో ఆడిపించే వాళ్ళు లేక జాయిన్ చేస్తారు కదా. సో అది ఆ క్లాస్ రూమ్ అనేది చాలా నీట్గా పెట్టేశారు. మళ్ళీ అంతా క్లీన్ కూడా చేస్తున్నారు. పిల్లలు వచ్చే టైం కదండి, అందుకే ఇదేమో వాష్రూమ్ వాళ్ళకి. సో ఇంకా పైన కూడా ఉందంట అండి. మేము పైకి వెళ్ళలేదు, జస్ట్ హర్ష అంటే నర్సరీ సెక్షన్ వరకు చూసాము. వీడు స్కూల్కి వెళ్ళడమేమో కానీ అక్కడ ఉన్న అవి అది ఆడుకోవడానికి ఉన్న థింగ్స్ మాత్రం చూస్తూ ఉన్నారు. నాకు అది ఎక్కుతా ఇది ఎక్కుతా అని చెప్తూనే ఉన్నాడు. ఒక స్కూల్కి వెళ్తే ఈ స్కూల్లోనే జాయిన్ అవుదాం, ఇవన్నీ ఆడుకుంటా నేను ఇప్పుడు దగ్గరలో ఉన్న ఇంకో స్కూల్కి వెళ్తున్నానండి. సో ఇది స్కూలే, కాకపోతే కొంచెం పైకి ఎక్కాలి. ఇల్లులాగా ఉంది. ఇక్కడ అన్నీ ఇలానే ఉన్నాయి. ఇల్లులాగా ఉండి పైన స్కూల్ పెట్టుకున్నారు. సో ఇది ఇక్కడ వాళ్ళ అడ్మిన్ ఉన్నట్టున్నారు. సో ఇది ఇక్కడ వాళ్ళకి లెర్నింగ్ రూమ్ అంట అండి. ఈ స్కూల్లో దగ్గరలో ఉన్న యాపిల్ కిడ్స్. సో అన్నీ నీట్గా సర్దేసి పెట్టారు. ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. సో వచ్చాక చాలా అన్నీ తీసి నర్సరీ క్లాస్ అరేంజ్ చేస్తారు. ఇదేమో నర్సరీ క్లాస్ అంటే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది క్లాస్ రూమ్కి. సో చైర్స్ బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంట్లో వచ్చేసి మాంటెసరీ మెథడ్ టీచ్ చేస్తారట. నెక్స్ట్ ఇందులో ఇంకోటి ఏంటంటే డే కేర్ కూడా ఇక్కడే ఉందంట అండి. కొందరు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఆఫీస్లోకి వెళ్ళిపోతే చూసుకోవడానికి ఎవరు లేకపోతే డే కేర్ సెంటర్లో వదిలేస్తారు. సో వాళ్ళు వచ్చేసి పిల్లలు వచ్చేసి వాళ్ళు ఇక్కడ డే కేర్ చూడండి ఎలా ఉంది. మాంటెసరీ ఏరియా. ఈ స్కూల్లో నచ్చింది ఏంటంటే వాళ్ళ పూజా మందిర్ చాలా బాగుంది. పూజా మందిర్ కూడా ఉంది. ఇక్కడ ముందు పిల్లలు ఆడుకుంటూ ఉంటున్నారు. కిచెన్ కూడా ఉంది. సో సైడ్కి వచ్చేసి ఎల్కేజీ సెక్షన్స్ కూడా చూపిస్తే హాయ్ చెప్తుంటే వాళ్ళు షాక్ అవుతున్నారు. వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈ వాళ్ళకి యూజ్ చేసే టవల్స్ అన్నీ. ఇదైతే కేజీ సెక్షన్, ఎల్కేజీలో ఎలా ఉంటుందని చూపిస్తున్నారు. ప్రతి క్లాస్ రూమ్కి ఎల్కేజీ కానీ నర్సరీ ప్లే గ్రూప్ వాళ్ళకి ఎవ్రీ క్లాస్కి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. సో మా హస్బెండ్ ఎంక్వైరీ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారు, అన్నీ కనుక్కున్నారు. నేను కాసేపు వినేసి వీడియో తీద్దాం ఎలా ఉందో చూద్దామని స్కూల్ అంతా చూస్తున్నాను. సో అక్కడ అయిపోయిన తర్వాత ఇంకొక కొంచెం దూరంలో ఇంకొక స్కూల్కి వచ్చాము. ఇది సంకల్ప స్కూల్ అని ఉంది ఇక్కడ. సో చాలామంది స్కూల్ బాగుంటుంది అని చెప్పారు. దగ్గరలో ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాం. సో వెళ్ళి చూద్దామని మేము వెళ్తున్నాము. ఈ రోడ్ క్రాస్ చేయడం పెద్ద టాస్క్ అండి మాకు ఇక్కడ. సో ఇది స్కూల్ ఎంట్రన్స్ ఉందో లేదో చూద్దాము. ఓపెన్ ఉందంట అండి. లోపలికి వెళ్ళాము. సో ఇది ముందు స్కూల్ గ్రౌండ్. లోపలికి వెళ్ళాము, ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్ని కరికులమ్స్ బాగున్నాయి కానీ ఫీ మాత్రం ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టే ఉందిలేండి. 60,000 బిలో అయితే ఏ స్కూల్లో లేదండి ఫీ. మా బాబు ఇక్కడ చాలా ముచ్చటపడ్డాడు ఇది ఎక్కాలని. సో ఎక్కించాము, మళ్ళీ రావట్లేదు బాయ్ అని చెప్తే ఆయన ఎక్కువచ్చేసాడు. సో ఇంకో స్కూల్కి వెళ్దామా అంటే ఇది యూరో కిడ్స్ అని ఇంకో స్కూలు. ఇది వీడికి బాగా నచ్చినట్టుంది, డైరెక్ట్ వెళ్ళిపోయాడు. మేము ఇంకా మామూలుగా సెక్యూరిటీ దగ్గర బుక్ ఫిల్ చేస్తున్నాము. సో ఇక్కడ టైం డేట్ ఎప్పుడు వచ్చామో అన్నీ రాయాలి. సో వీటి మాత్రం ఈ గేమ్స్ అన్నీ బాగా నచ్చినట్టున్నాయి, ఆడుకుంటున్నాడు. మేము ఆ ప్రిన్సిపల్ కోసం ఎదురు చూస్తున్నాము. ఇక్కడ కూర్చున్నాము. ఇది వచ్చి వాళ్ళ యూనిఫామ్ అట పిల్లలది. సో ఆమె తను
వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంది ఫీజ్ స్ట్రక్చర్ అది ఇది. స్కూల్ చూద్దామని వెళ్ళాము తను వచ్చేలోపు. సో స్కూల్ కూడా బాగానే ఉంది, చూపిస్తూ ఉంటే. హర్ష పని హర్ష చేసుకుంటున్నాడు, మేము మా పని మేము చేస్తున్నాము. ఇక్కడ శాండ్ అంట, వెట్ శాండ్, డ్రై శాండ్ ఉంటుందంట. ఒకవేళ డ్రై పిల్లలు ఆడుకోవడానికి ఇదంతా. సో ఇవి వచ్చేసి క్లాస్ రూమ్స్, తను తీసుకెళ్తుంది. చూడండి ఎంత బాగుందో. సో ఇది ప్లే గ్రూప్ కంటా అండి క్లాస్ రూమ్. బోర్డ్స్, నోటీస్ బోర్డ్స్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి డిజిటల్ లెర్నింగ్ కూడా ఉందంట. వీళ్ళందరూ పిల్లల కోసం రెడీ చేస్తున్నారు, అన్ని పేపర్ వర్క్ అంతా చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు డిజిటల్ లెర్నింగ్ ఏమైనా అర్థం కాకపోతే వీడియో చూపించి చెప్పిస్తారట. ఇది ఇంకో క్లాస్ రూమ్, ఇది నర్సరీ కోసం ఈ క్లాస్ రూమ్ అయితే. అన్నీ స్టిక్ చేస్తున్నారు, పిల్లలు వచ్చేసరికి మొత్తం అన్నీ పెట్టేసేయాలని అరేంజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ జూన్లోనే స్టార్ట్ అవుతుంది కదా, ఎక్కడైనా జూన్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఇది పూల్, ప్లేయింగ్ టైం కోసం పూల్ కూడా ఉంది ఇక్కడ. అండ్ కిచెన్ ఉంది. సో ఇందులో అన్ని టాయ్స్, డాల్స్ అన్నీ పెట్టేసుకున్నారు. ఇంకా పైన కూడా ఉందంట. పైన ఏమో యోగా, డాన్స్ క్లాస్ అవన్నీ చెప్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో ఈ స్కూల్ కూడా. వీళ్ళకి ఆడిటోరియం కూడా ఉందంటున్నారండి. ఆడిటోరియం ఎక్కడుంది అనుకున్నా, ఉంది సార్ అని పైకి తీసుకెళ్తుంది. చూద్దాం, ఆడిటోరియం కూడా చూపిస్తారట. సో ఇది వచ్చి యోగా సెషన్ అట. యోగా చేసుకోవాలన్నా, డాన్స్ ప్రాక్టీస్, పిల్లలకి అన్ని యాక్టివిటీస్ ఏం చేయాలనుకున్నా ఇందులో చేపిస్తారట. సో ఇంకా లోపలికి తీసుకెళ్తుంది ఇంకా చూపించడానికి. ఇది కూడా ఒక క్లాస్ రూమ్. ఇది లైక్ కేజీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసెస్ అనేవి మేము చూస్తున్నాయి ఇప్పుడు. అండ్ ఇందులో వచ్చి బ్యాచ్ టైమింగ్స్ కూడా, బ్యాచ్ 1, బ్యాచ్ 2 ఉందండి. మన పిల్లల స్లీపింగ్ హ్యాబిట్స్ బట్టి 2 టైమ్స్ డివైడ్ చేశారు. ఒకటి వచ్చి మార్నింగ్ 8:30 to 11:30, తర్వాత 11:30 to 2:30 ఉంది. మనం పిల్లలు మార్నింగ్ లేవకపోతే మాత్రం 11:30 బ్యాచ్ తీసుకోవాలని కూడా సజెస్ట్ చేశారు. ఇప్పుడు ఆడిటోరియం చూద్దాం రండి. ఆడిటోరియంలో ఇవన్నీ ఓన్లీ పిల్లల యాక్టివిటీస్ కానీ డాన్స్ కానీ జరుగుతాయట. మదర్స్ డే, ఫాదర్స్ డే రోజు ఫాదర్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, మదర్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. చాలా బాగుందండి. సో స్కూల్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే 60,000 బిలో అయితే లేదండి ఫీజు పర్ ఇయర్లీ. సో వీడియో, హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ పిల్లల్ని కూడా జాయిన్ చేసేటప్పుడు ఫీజు ఎంత ఉంది, ఎలా ఉందన్నది ఫీజ్ స్ట్రక్చర్ కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.